రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈసారి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై రసవత్తరంగా చర్చ జరగనుంది. మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి రావాలన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఆధారాలతో నిజాలని బయట పెడతామన్నారు. 10 ఏళ్లలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ తీరుని రాష్ట్ర ప్రజలకి తెలుసన్నారు. రాయలసీమని రత్నాలసీమ చేస్తానని చెప్పింది ఎవరని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఉన్న శ్రద్ధ పాలమూరు పైన లేదని విమర్శించారు. కేసీఆర్ కూతురు కవితనే ఆయన తోలు తీస్తారని విమర్శించారు వాకిటి. ఇక ఇదే అంశంపై మంత్రి వాకిటి శ్రీహరితో మా ప్రతినిధి ప్రతాప్ ఫేస్ టు ఫేస్. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అసెంబ్లీ సమావేశాల వేదికగా ముఖ్యంగా కృష్ణా జిల్లాలో పాలమూరు ప్రాంతానికి సంబంధించిన ఇష్యూ పైనే ప్రధాన ఎజెండా ఉండబోతుంది. దీనికి సంబంధించి మాట్లాడేందుకు పాలమూరు మంత్రి, ఆ జిల్లా ప్రాంతానికి సంబంధించిన మంత్రి వాకిటి శ్రీహరి ఉన్నారు. వాకిటి శ్రీహరితో మాట్లాడడం. సార్, రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ప్రతిపక్షాలు కానీ అధికార పక్షం కానీ మీరు కూడా ఇప్పటికే సవాల్ చేయడం జరిగింది. ముఖ్యంగా వాటర్కి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. ఒకరోజు కృష్ణా, ఒకరోజు గోదావరి జిల్లాలపైన డిస్కషన్ చేద్దామంటున్నారు. ప్రధానంగా కృష్ణా జిల్లాలకు సంబంధించిన దానిపైన డిస్కషన్ జరగబోతుంది. ఏం చెప్పబోతుంది? అధికార పక్షం ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తుంది? కృష్ణా జలాల విషయంలో నా మీడియా మిత్రులు నేను కోరుతా ఉన్నా, మీరు కూడా చాలా పెద్ద పాత్ర ఉంటుంది మీది కూడా. ఒకసారి ఫీల్డ్కి వెళ్దాం. కృష్ణా జలాలను ఒడిసి పట్టి తెలంగాణ గడ్డకు మళ్లించినటువంటి పార్టీ ఏది? ఎవరి హయాంలో బ్రిడ్జిలైనాయి? ఎవరి హయాంలో అయిన బ్రిడ్జిలు కూలిపోకుండా ఉన్నాయి? మరి ఎవరి హయాంలో కట్టిన బ్రిడ్జిల కింద సాగునీరు, వ్యవసాయం యోగ్యమైన నీరు వస్తూ ఉంది? ఒకసారి ఆలోచన చేయాలి. టీఆర్ఎస్ పార్టీ నీళ్లు నిధులు నియామకాల మీదనే వచ్చింది కదా. మరి నీళ్లు నిధులు నియామకాల మీద వచ్చిన కృష్ణా నది మీద కట్టిన ప్రాజెక్టులు ఎన్ని? మీ ద్వారా పాలమూరు రంగారెడ్డి గొప్పగా చెప్పారు. ఇన్ని సంవత్సరాలైనా పూర్తి ఎందుకు చేయలేదు? కాళేశ్వరం మీద అంత ధ్యాస పెట్టి టేకప్ చేస్తే అది కుంగిపోయి ఉపయోగంకి రాకుండా పోయింది. మరి పాలమూరు రంగారెడ్డి ఒక మోటార్ ఆన్ చేసి ఇంకో జాతికి అంకితం ఎట్లా చేస్తావు? జాతికి అంకితము ముఖ మోటార్ ఆన్ చేయడం కాదు, ఒక ఎక్కడికన్నా నీళ్లు పారించే విధానం ఏమైనా ఇంప్లిమెంట్ చేసినారా? ఒక్కసారి ఆలోచన చేయాలి. చంద్రబాబు ఒత్తిడి వల్లనే మీరు వాటర్ అంతా కూడా శ్రీశైలం ద్వారా రాయలసీమకు, అటు నాగార్జున సాగర్ ద్వారా ఆంధ్రాకి వెళ్తున్న వాటర్ కానీ తెలంగాణకు సంబంధించి వాటర్ తీసుకోవడంలో పూర్తిగా విఫలం చెందిందని చెప్పేసి విమర్శలు. ఇంకా ఎన్ని రోజులు చంద్రబాబు జపం చేస్తావు? ఇంకా ఎన్నిసార్లు చంద్రబాబు జీవనం చేస్తావు? నీ తప్పు బయటకు వస్తుందంటే చంద్రబాబు మీద నూకడం, మా ప్రజల ఆలోచన మీద డైవర్ట్ చేయడం. చంద్రబాబు నాయుడు అయిపోయింది, అది అక్కడ పక్కకు పోయిండు. ఆయన అక్కడ ముఖ్యమంత్రి, ఇక్కడ మంత్రమైండు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాక ముందు జగన్తో నీ చేసిన ఒప్పందాలు ఏంటివి? ఎందుకు సెక్రటరియట్ పిలిచినావు? ఎందుకు భోజనాలు పెట్టినావు? నువ్వెందుకు పోయినావు? ఆంధ్రప్రదేశ్లో పోయి రాయలసీమలో పోయి నీళ్లు ఖచ్చితంగా రతనాలు, నాకు 2 కన్ను లాంటివి ఎందుకు అన్నావు? మేము ఏం అనలే చేయలే. ప్రతిసారి ఏ క్రైసిస్ వచ్చే వరకల్లా చంద్రబాబు దొరుకుతాడు, టీడీపీ దొరుకుతాడు. ఎంతసేపు ఉన్న మైండ్ డైవర్ట్ గేము, అట్ ద సేమ్ టైం ఆ మైండ్ డైవర్ట్ గేమ్ ద్వారా ఖచ్చితంగా ప్రజల ఆలోచన విధానాన్ని బయటికి ఎద్దామని మాటికి ముందు బయటికి రాగానే తోలు ఎవరు తీస్తారు? నీ బిడ్డ తోలు తీస్తుంది. ఆ తోలు తీసిన నీ బిడ్డకు ప్యాచ్ లేనికి బయటకు వచ్చి మమ్మల్ని తోలు తీస్తా అంటే ఎట్టా? అసెంబ్లీ ఆ తోలు ఏదో తీస్తూ అసెంబ్లీకి వచ్చి తోలు తీయండి. అసెంబ్లీ ఎవరి తోలు ఊడిపోతుంది, ఎవరి తోలు మిగులుతుంది, ఎవరేమైంది? ప్రజలు విఘ్నులు కదా. ప్రజలందరూ మనం ఎవరికి బానిసలం? మనకి ఎవరికి సేవకులం? మనని ఓటేసి గెలిపించిన ప్రజానికానికి మనము సేవకులం. వాళ్ళు కదా తోలు తీసేది. పని చేయకపోతే తోలు తీసిండ్రు కదా. నీకు అసెంబ్లీలో తోలు తీసిరి, ఆ తర్వాత కంటోన్మెంట్ ఎలక్షన్లో తోలు తీసిరి, ఆ తర్వాత జూబ్లీలో తోలు తీసిరి. పార్లమెంట్లో అయితే ఇప్పుడు తోలు కాదు కదా, దాన్ని తీసి ఎండబెట్టిరి. ఆ 8 నియోజకవర్గాల పార్లమెంట్లో 70 రాలే, ఇంకో 8 దాంట్లో 3వ స్థానం నిలబడుతుంది. ఇంకెన్నిసార్లు తోలు తీపించుకుంటారు? మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్ తోలు తీయించుకుంటారు. అటువంటి వాళ్ళు మళ్ళీ వచ్చి తోలు తీస్తాం, బయటకు వస్తే ఏమో అవుతుంది, ఏం అద్భుతం అవుతుంది? రైట్. ఇది మొత్తం మీద పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ప్రాజెక్టులపైన కూడా ఫలప్రదమైన చర్చ చేద్దాం. అసెంబ్లీలో నీళ్లు నిధులపైన అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో డిస్కషన్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదేవిధంగా పాలమూరు ప్రాజెక్టులకు సంబంధించిన డిపి గారు కానీ ఇతర అంశాలకు సంబంధించి కూడా తమ ప్రణాళిక ఉందంటూ కూడా మంత్రి వాకిటి శ్రీహరి చెప్తున్నారు. నేను గౌస్తో ప్రతాప్ రెడ్డి, హైదరాబాద్.